ప్రభునందు ప్రియమైన దేవుని ఈనాటి ప్రత్యేకమైన పునరుద్ధాన దిన శుభాలు దేవుడు మీ కాక. ఈరోజు దేవుడు మన కొరకాయ సిద్ధపరిచి అందిస్తూ ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని సమయంలో చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నటువంటి అద్భుతమైన దేవుని మాటలు ఈ సమయంలో మనం చదువుకొని ముందుకు కొనసాగుదాం. ప్రియులారా, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. ప్రియులారా, చదవబడిన దేవుని వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే చాలా విలువైన ఆత్మీయ సంగతులు మనం నేర్చుకోవటానికి కృపగలిగిన దేవుడు మనకు అవకాశాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. ప్రియులారా, ప్రకటన గ్రంథము నెరవేర్పుకు సంబంధించినటువంటి గ్రంథం. మిగతా గ్రంథాలలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా దరిదాపుగా నెరవేర్పులోనికి వచ్చాయి, కొన్ని నెరవేర్చబడ్డాయి. ఇక్కడ పరలోకము గురించి దేవుడు గొప్పగా తెలియజేస్తూ ఉన్నాడు. పరలోకం ఎలా ఉంటుందంటే, గొర్రెపిల్ల దీపస్తంభము అక్కడ ఉంటుంది. ఆ దీపస్తంభము ఎప్పుడూ ఎలుగుతూ ఉంటుందని దేవుని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ పరలోకములో ఆ గొర్రెపిల్ల దీపము ఎవరు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎల్లప్పుడూ వెలుగుతూ ఆ పరలోకం అంతటిని కూడా వెలిగిస్తూ ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఆ గొర్రెపిల్ల యొక్క ఆ త్యాగము పరలోకములో వెలుగునిస్తూ ఉంది. భూలోకములో ఆ గొర్రెపిల్ల చేసినటువంటి త్యాగము ఎంత గొప్పదంటే వివరించడానికి కూడా మనము ఊహకందనంత గొప్పది. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములోనికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములోనికి వచ్చి ఒక అద్భుతమైనటువంటి త్యాగాన్ని భూలోకములో చేసి ఉన్నట్లుగా మనం దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. ఆ గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారితో పోల్చబడుతూ వచ్చింది. ఆ గొర్రెపిల్ల ఆదిలో నుండి ఏ విధంగా సమాజము కొరకు, మానవుల యొక్క రక్షణ కొరకు సహాయపడుతూ వచ్చిందో మనం గమనించవచ్చు. వాస్తవంగా భూలోకంలో చాలామంది ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభు 2026 సంవత్సరాల క్రితమే జన్మించాడు అంటారు. కానీ యేసు ప్రభు 2026 సంవత్సరాల క్రితం మానవునిగా జన్మించాడే తప్ప ఆయన భూమి రవ్వంతయు ఆయన లేకముందే, సృష్టించకముందే ఆయన ఈ భూలోకములో ఉన్న దేవుడుగా దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ భూమిలో దేవుడు ఆయన కార్యాలు జరిగించాలని నిర్ణయించుకున్నప్పుడు ఏమిటి, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు అని ఖచ్చితంగా మనం నమ్మాలి. ఎందుకంటే మన పోలిక చొప్పున వారిని చేయుదుము, నరుణ్ణి తయారు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఇలా మాట్లాడినటువంటి దేవుని వాక్యాన్ని బట్టి మనము ఇలా అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు జన్మించడానికి కారణం ఏంటంటే, చరిత్రను ఆయన భూలోకంలో నెరవేర్చడానికి భూలోకంలో జన్మించాడు. అందుకే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకముగా డిబేట్ చేయబడింది. క్రీస్తు పూర్వం అంటే
యేసు ప్రభు ఈ లోకంలో జన్మించకముందు. క్రీస్తు శకం అంటే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన తర్వాత ఒక లెక్క, ఒక కాలక్రమం అనేటువంటిది ఈ భూలోకంలో దేవుడు ఏర్పాటు చేయడానికి మనిషిగా జన్మించాడు. అలాగే ఏమండి, మనుషులు తప్పిపోయి ఇష్టానుసారమైన నిర్ణయాలతో ఈ భూలోకంలో జీవిస్తూ ఉన్న మానవులను రక్షించడానికి యేసుప్రభు ఈ లోకంలో మనిషిగా జన్మించాడు. కానీ చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యంగా ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ప్రభు యేసుక్రీస్తు వారు అర్పించబడ్డాడు, అర్పణగా అర్పించబడ్డాడు. పాత నిబంధన కాలంలో అర్పణలు ఉన్నతమైన వారందరూ కూడా మరి గొర్రెలను అర్పించేవారు అని కూడా మనం దేవుని వాక్యములో జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ప్రియులారా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారిగా మానవ దేహముతో ఆయన అర్పించబడి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. కానీ ఆది కాండములో నుండి మనం గమనిస్తూ వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అర్పణ ఎన్ని విధాలుగా గొర్రెలతో పోల్చబడిన ఆ విధానాలు ఎన్నో పర్యాయాలు ఆయన మాదిరికరమైన సందర్భాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నదని కూడా నేను తెలియజేస్తున్నాను ప్రియులారా. ఒకసారి మనం ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనంలో మనం ఒకసారి గమనించినట్లయితే చూడండి, ఆ మానవులు ఆజ్ఞ అతిక్రమించి మరి ఒక భయంకరమైన పాపాన్ని మూటగట్టుకున్నప్పుడు, సిగ్గు వారికి ఏర్పరచబడ్డప్పుడు వారి దేహాన్ని కప్పటానికి ఏమర్పించబడింది? వాళ్ళ దేహాన్ని కప్పటానికి ఏమర్పించబడింది? ఒక చర్మపు చొక్కాయలు. చర్మము అంటే ఒక గొర్రెను బలి అర్పించవలసిన అవసరము ఏర్పడింది. ఒక చర్మపు చొక్కాయి ఆ మనుషులకు అందించడానికి ఒక గొర్రె పిల్ల బలి అర్పింపవలసిన అవసరం ఏర్పడింది. గమనించండి, మొదటి నుంచి కూడా మనుషులు పాపాలను దేవుడు క్షమించటానికి, వారి పట్ల జాలు చూపించటానికి, మనుషుని అవమానపరచకుండా దేవుడు ఏం చేశాడంటే ఒక గొర్రె పిల్లను బలి అర్పించి వాళ్లకు చర్మపు చొక్కాయలను అందించడం జరిగింది. గమనించండి, ఇక్కడ అంటే మనుషుల యొక్క సిగ్గును దాచటానికి కూడా ఏం అర్పించబడింది? గొర్రె పిల్ల అర్పించబడినట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే నిర్గమాకాండము 12వ అధ్యాయం 21 నుండి 22 వచనాలను మనం ఒకసారి గమనించినట్లయితే ప్రియులారా, 20 నుండి 22 వచనాలు మనం ఒకసారి గమనిద్దాం. అక్కడ కూడా ప్రభువు మాట్లాడుతున్న వచనాలు. పొలియని వాటినే చెప్పమనెను. కాబట్టి మోషే పెద్దలందరినీ, ఇజ్రాయెల్ పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా అన్నాడు. వినండి, మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు హిస్సోపు కొంచెము తీసుకొని, వినండి, పల్లెములో ఉన్నదాని రక్తము ముంచి ద్వారబంధముల మీద రక్తమును మీరు ప్రోత్సహించాలి. గమనించండి, పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీలను దుష్టుడు సంహరించకుండా, గలిబిలి చేయకుండా వారికి సంరక్షణ ఇవ్వటం కొరకు పస్కా గొర్రెను వధించవలసి ఉన్నది. ప్రియులరా, అలనాడు వారు వధించిన పస్కా గొర్రె పిల్ల ఎవరికి సాదృశ్యంగా ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఆ పస్కా గొర్రె పిల్ల ద్వారా చిందించబడిన రక్తము వారి ద్వారబంధములపై ముద్రించినప్పుడు సంహారికుడు వచ్చి చూడగా ఆ రక్తం ఉందనుకోండి, వెంటనే అక్కడి నుంచి ఆ యొక్క సంహారికుడు వెళ్ళిపోతాడనమాట. ఆ దుష్టుడు, ఆ దుర్మార్గుడు ఆ గృహంలోనికి ప్రవేశించి అపవాది సంబంధమైన గలిబిలి సృష్టించకుండా ఉంటాడు అనే వాస్తవాన్ని ఇక్కడ మనం గమనిస్తూ రావాల్సిందిగా
దేవుని వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రియులరా, ఈ వధ పెద్ద ప్రవక్తలు తెలియజేస్తూనే వచ్చారు. యెషయా గారు కూడా ఏమన్నాడు? 53 అధ్యాయం 7వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ కొన్ని నెరవేర్పులు మనం చూడవచ్చు. అలాగే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం, ఈ 2 వచనాలు ఒకసారి గమనించినట్లయితే అక్కడ కొన్ని అనుభవాలను మనం నేర్చుకోవచ్చు ఈ లేఖనాల ద్వారా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగున ప్రభు తెలియజేస్తుంటున్నాడు. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. ఒదుకు తేబడి గొర్రె పిల్లయు, వినండి, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు అది నోరు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా ఎవరి గురించి వ్రాయబడిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడి ఉన్నది. మీరు తర్వాత చదువుకోండి అధ్యాయం అంతా కూడా. ఎంత అవమానపరచబడ్డాడండి, ఎంత అవహేళన చేయబడ్డాడండి, ఎంతగా మన కొరకు ప్రభువారు త్యాగం చేశాడండి ప్రియులారా. ఈ త్యాగం అంతా కూడా ఎవరితో పోల్చబడిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పోల్చబడి ఉన్నది. అందుకే మరి బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా మౌనంగా ఉన్నాడు. వదకు తేబడిన గొర్రె వలె ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన మౌనం దాల్చినట్లుగా కూడా దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఉంది. అలనాడు మరి పాత నిబంధన కాలంలో పొదలో ఒక గొర్రె పిల్ల కనపడింది, పొదలో ఒక గొర్రె కనపడింది. ఆ గొర్రె ఎవరితో పోల్చబడింది? ఆదికాండము 22వ అధ్యాయం 13వ వచనాన్ని గమనించినట్లయితే, ఆదికాండము 22వ అధ్యాయం 13వ వచనంలో గమనించినట్లయితే అక్క కూడా ఒక గొర్రె కనపడింది. ఆ గొర్రె కూడా వధించబడింది. ఈ అనుభవాలన్నీ కూడా సామాన్యమైన అనుభవాలు కాదు ప్రియులారా. చూడండి, యేసు ప్రభు కొత్త నిబంధనలో చేసినటువంటి ఆయన త్యాగము కొత్త నిబంధన మడికే పరిమితం అనుకుంటున్నారు చాలామంది. కానీ ఆ విలువైన త్యాగము ఎప్పటి నుంచి ఉందంటే ఆది కాండములో నుండి ఆ విలువైన త్యాగము వస్తూ ఉన్నది అనే వాస్తవాన్ని మీరు గమనిస్తూ రావాల్సిందిగా దేవుని పేరట నేను తెలియజేస్తున్నాను. మీరు గమనిస్తూ రావాల్సిందిగా దేవుని పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, దేవుని సంకల్పం యొక్క గొప్పతనం మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఇస్సాకు విషయంలో కూడా ఆయన బలి అర్పింపబడవలసిన సమయంలో దేవుడు ఏం చెప్పాడు? పొదలో ఉన్నది ఆ గొర్రెను తీసుకొచ్చి నాకు బలి అర్పించండి. పొదలో ఉన్నది ఏంటండి? గొర్రె. ఆ గొర్రె ఎవరికి సాదృశ్యం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యము అనే వాస్తవాన్ని మీరు గమనిస్తూ రావాల్సిందిగా దేవుని పేట నేను కోరుతున్నాను. ఇప్పుడు నేను మీకు చూపించిన అనుభవాలన్నీ కూడా దుష్టుని జయించటానికి గొర్రెపిల్ల రక్తం అవసరమై ఉన్నది. సంహారికుడు మన కుటుంబాలలో మన బిడ్డలలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం అవసరమై ఉన్నది? ఖచ్చితంగా గొర్రెపిల్ల రక్తం యొక్క ప్రోక్షణ అవసరమై ఉన్నదని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. ఆ అనుభవాలు మన కుటుంబాలలో లేకపోతే దేవుని కార్యము జరగదు. అపవాది తన ప్రభావాన్ని కుటుంబంలో బిడ్డల విషయంలో చూపిస్తూ ఉంటుందని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. ఈ అనుభవాలు ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఏంటి అనుభవాలు? పాత నిబంధన కొత్త నిబంధన కాలంలో బలి అర్పంగా అర్పించబడిన గొర్రెపిల్లలాగా బలి అర్పించబడిన యేసు ప్రభు కొత్త నిబంధనకే పరిమితమా? పాత నిబంధనలో నుండి ఆ అనుభవాలను దేవుడు మనకి మాదిరిగా ఉంచాడా? పాత నిబంధనలో నుండి ఆ అనుభవాలను దేవుడు మనకు మాదిరిగా ఉంచాడు. పాత నిబంధనలో నుండే దేవుడు మనకు మాదిరిగా ఉంచితే ఇప్పుడు కొత్త నిబంధనలో ఎప్పటి వరకు మాదిరి? ఇప్పుడు మీరు తెలివిగా నాకు సమాధానం చెప్పాలి. కొత్త నిబంధనలో యేసు ప్రభు చేసినటువంటి ఆ త్యాగం ఎప్పటి వరకు మాదిరి? వెరీ గుడ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. ఎప్పటి వరకు మాదిరి అంటే అది అంతం వరకు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములకు వచ్చి జన్మించి మన కొరకు 33.5 సంవత్సరాలు జీవించి ఆయన ప్రాణం పెట్టిన సందర్భంలో మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్న సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు
ఆయన బలి అర్పింపబడబోతున్నాడు అనేటువంటి వాస్తవాన్ని ఎప్పటి నుంచి మానవ సమాజానికి ఆయన మేల్కొలుపును అనుగ్రహిస్తూ వస్తున్నాడంటే ఏమండి, ఇస్సాకు కాలము నుండి, ఆ తర్వాత చూడండి మరి ఇస్సాకు కంటే ముందు ఆదాము కాలము నుండి ప్రభు ఆ ప్రణాళికను చూపిస్తూనే వస్తున్నాడు. కొంతమంది సీనియర్లు ఉంటారు, మనం చాలా సీనియర్లం కదా, ఇంకా ఆయన చెప్పేది ఏముంది, మనం ఇంకా సీనియర్ల దగ్గరికి మనం వెళ్ళాలి అనే తలంపులు కలిగి ఉంటారు కొంతమంది. గమనించండి, ఆయన కంటే నాకంటే ఇంకెవరికైనా ఏమండి సీనియర్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే యేసు ప్రభు మధ్యలో వచ్చాడు అనుకుంటాం, కానీ యేసు ప్రభు మధ్యలో వచ్చినప్పటికీ కూడా యేసు ప్రభు ఆయన యొక్క బలియాగము, ఆయన త్యాగము ఎప్పటి నుంచి ఆయన చూపిస్తూ ఉన్నాడు మాదిరి. ఆదాము అవ్వల కాలంలో నుండి ఆయన చూపిస్తూ వచ్చాడు. వాళ్ళ దోషాన్ని వాళ్ళ యొక్క భూ సంబంధమైన సిగ్గును కప్పిపెట్టడానికి ఒక గొర్రెపిల్ల ఉదింపబడవలసిన అవసరము ఏర్పడింది. ఇజ్రాయేలీల యొక్క పాపములు, దోషములు, అలాగే మరి పాపములు, దోషములను బట్టి సంహారికుడు వాళ్ళ కుటుంబాలలోనికి వెళ్ళి వారి బిడ్డలను, వారి కుటుంబాలను గలిబిలి చేయకుండా ఉండే విధంగా ఏమవసరమైంది? పస్కా సందర్భంగా ఒక గొర్రెపిల్ల రక్తము చిందింపబడవలసిన అవసరము ఏర్పడింది. పస్కా పండుగ ఎందుకు చేస్తారో తెలుసా మీకు? ఎవరికైనా ఐడియా ఉందా? చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఐగుప్తు దేశములో నుండి పాలుతేనెలు ప్రవహించు కానాను దేశంలోనికి వారిని నడిపించిన దానికి గుర్తుగా వారు పస్కాను ఆచరిస్తారు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ పస్కా సందర్భంలో ఆయన అద్భుతమైనటువంటి ఎన్నో సందర్భాలలో ఆయన ఎన్నో విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది, మాట్లాడాడు కూడా. అద్భుతమైనటువంటి ప్రణాళిక పాత నిబంధన కాలం ప్రకారం యేసు ప్రభు ఈ మాదిరి అంతా కూడా చూపిస్తూ వచ్చాడు. కానీ ప్రపంచమంతా కూడా కనువిప్పు కలిగించే విధంగా ఆయన మరణము ద్వారానే అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ ప్రపంచం మొత్తానికి వెళ్ళిందనే వాస్తవాన్ని గమనిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు చాలామంది వాస్తవాలను మర్చిపోతున్నారండి. మర్చిపోయి వారి ఆలోచనలే కరెక్ట్ అన్నట్లుగా జీవిస్తూ ఉన్నారు. కొంతమంది మొదట్లో భక్తిగా ఉంటారు, క్రమంగా ఉంటారు, మాట వినే విధంగా ఉంటారు. మొదట్లో కొంచెం వయసు పెరిగే కొద్ది, సంవత్సరాలు గడిచే కొలది సొంత ఆలోచనతో వెళ్తూ ఉంటారు, ఎవరైనా నేర్పిన ఆలోచనతో వెళ్తూ ఉంటారు. దాని వలన ఫలితమేమీ లేదు. చాలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నేను చెప్పినటువంటి అనుభవాలను మర్చిపోతున్న క్రైస్తవ్యం, నేను చెప్పినటువంటి అనుభవాలను సమాజం మర్చిపోతుంది. ఈరోజు సమాజం కానీ క్రైస్తవ్యం కానీ ఏం కోరుకుంటుందో తెలుసా? వినండి జాగ్రత్తగా. దీవెన, 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 ఈ పదంలోనే ఉంది ఈరోజు వ్యవస్థ అంతా కూడా. ఈరోజు ఏం కావాలంట? ప్రతి వారికి ఏం కావాలంట? దీవెన కావాలి. మంచిదే, కాదంటలేదు. నువ్వు దీవించబడాలని దేవుని ఉద్దేశం కూడా, ఆ మాట కూడా నేను కాదంటలేదు. ఆ దీవెన దేవుడు నీకు ఇవ్వాలంటే ఎంత త్యాగం ఉంది, దేవుడు ఎంత త్యాగం చేశాడు. ఆ దీవెన మనం పొందుకోవాలంటే దేవుడు ఎంత త్యాగం చేశాడు. అలాగే ఈరోజు దీవెన కావాలని ప్రాకులాడే ప్రతివారు కూడా ఆయన ఎంత త్యాగం చేశాడో గుర్తుపెట్టుకుంటున్నారా? ఆయన చేసిన త్యాగానికి ప్రతిఫలముగా మీ శరీరాలను కూడా దేవుని మహిమ కొరకు నలగొట్టుకుంటున్నారా? నో. ఉపవాసాలు ఉండరు, శరీరాలను నలగొట్టుకోరు. దేవుడు ఏదైనా ఒక అద్భుతమైన, ఒక దీవెనకరమైన మాట నీకు అందించాలని ప్రయత్నం చేస్తే వినరు. ఏదైనా ఒక సాతాను సంబంధమైన గలిబిలి నిన్ను, నీ కుటుంబాన్ని ఆవరించబోతా ఉందని వాక్యానుసారంగా తెలియజేస్తే పట్టించుకోరు. వాళ్ళ మనసుల్లో ఉన్నాయే నెరవేర్చుకోవడానికి ప్రయత్నము చేస్తారు. అది ఏమాత్రం దేవుని చిత్తము కాదు ప్రియులారా. వయసు పెరిగే కొంది, అనుభవాలు పెరిగే కొంది నువ్వేదో దేవుని చిత్తాన్ని మర్చిపోతే నువ్వు జ్ఞానవంతురాలు కాదు, జ్ఞానవంతుడు కాదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ, ఎన్నో సంవత్సరాలు జీవితంలో వచ్చాయి కానీ
మరి ఆదాముకు అవ్వకు చర్మపు చొక్కాలు ఇవ్వటానికి ఒక గొర్రె బలర్పింపబడింది అనే దానికి ఏమైనా మార్పు ఉందా? సమాధానం చెప్పరేంటమ్మా? ఏమైనా మార్పు ఉందా? లేదు కదా. అలాగే మరి అలనాడు ఇస్సాకు బదులుగా పొదలో ఒక గొర్రె బలి అర్పింపబడవలసిన అవసరం ఏర్పడింది అనే దానికి ఏమైనా మార్పు ఉందా? సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ చరిత్రకు మాత్రం మార్పు లేదు. మరి ఈరోజు నువ్వు ఎందుకు మారుతున్నావు? ఏమండి, గత 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం ఉన్న విశ్వాసం ఈరోజు ఎందుకు లేదు? అంతకుముందు ఉన్న నమ్మకత్వం ఈరోజు ఎందుకు లేదు? అంటే మనిషి దేవుని చిత్తాన్ని వదిలిపెట్టి దేవుని పేరట సొంత టెక్నాలజీని నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తే లోకంలో ఒకవేళ లోకానుసారమైన టెక్నాలజీలు అబ్బుతాయేమో కానీ దేవుని ఆశీర్వాదం మాత్రం అబ్బదు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? దేవుని ఆశీర్వాదానికి చరిత్ర ఉంది. భూ సంబంధమైన సొంత జ్ఞానానికి మనుషులు కల్పించే వాటిని లోపల పెట్టుకొని పరుగులెత్తేదానికి ఏ మాత్రము సంబంధము లేదండి. దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో నువ్వు అనుభవించాలంటే నీ మొదటి స్థితిని, నీ మొదటి సాక్ష్యాన్ని నువ్వెప్పుడు కాపాడుకోవాలి. మధ్యలో వచ్చే వాటిని నువ్వు అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ మొదటి స్థితిని నువ్వు కోల్పోయావనుకోండి, అది దేవుని ఆశీర్వాదానికి ఏమాత్రము అనుమతి లేదు, అనుమతి ఉండదు అని ప్రభువారి పేరట నేను తెలియజేస్తున్నాను. అందుకే భక్తులు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పటి నుంచి నేను చేసే ప్రార్థన ఆలకించయ్యా అన్నారా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పి పితరులు ఏం చేశారంటే వాళ్ళ పితరులు అనుసరించిన విధానాలు, వారు మొదట నేర్చుకున్న అనుభవాలలోనే నిలబడ్డారు. ఆ అనుభవాలను వారి బిడ్డలకు నేర్పుకున్నారు. ఆ అనుభవాలను తరతరాలకు నేర్పుకున్నారు. ఈరోజు మనం కూడా ఏం చేయాలి తెలుసా? కొత్త పద్ధతులు నేర్చుకొని పరుగులేస్తున్నాం కాదండి. మొదటి స్థితిలో ఎలాగైతే విశ్వాసంలో, ఆత్మీయతలో, ప్రార్థనా జీవితంలో నిలబడి ఉన్నావో అలా నువ్వు నిలబడినప్పుడు దేవుడు రాబోయే ఉగ్రత గురించి, రాబోయే సమస్యల గురించి, రాబోయే శోధన గురించి ఎలా దేవుడు నీతో మాట్లాడి నిన్ను బలపరుస్తూ వచ్చాడో ఆ అనుభవాలను జ్ఞాపకం చేసుకొని ఆ విశ్వాసంలో స్థిరపడితే ఆశీర్వాదము నిన్ను వదిలిపెట్టి వెళ్ళదు. ఆశీర్వాదము నీ కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళదు. ఆశీర్వాదాన్ని నీ బిడ్డలను వదిలిపెట్టి వెళ్ళదు. లేదనుకో, సొంత తలంపులతో పరుగులెడుతున్నావు అనుకో, కొత్త కొత్త విషయాలు వినవలసిన అవసరము ఏర్పడుద్దని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చాలామంది వారి బిడ్డలు వాళ్ళ కళ్ళెదుట మంచివాళ్ళుగా కనపడతారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు సమాజం చూస్తూ ఉంటుంది. కానీ నీ బిడ్డలను, నా బిడ్డలను, మన బిడ్డలను మనం ఎప్పుడు చూస్తామంటే కళ్ళెదుటినప్పుడు చూస్తాం, ఇంట్లో ఉన్నప్పుడు చూస్తాం. ఈరోజు పిల్లలు కూడా టెక్నాలజీని నేర్చుకున్నారు. ఏంటో తెలుసా? తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు చాలా బుద్ధిమంతులుగా నటించడానికి ప్రయత్నము చేస్తారు. బయటకు పోయిన తర్వాత వాళ్ళు ఏ నిర్ణయాల్లో వారు సాగిపోవాలనుకుంటారో అదే నిర్ణయాల్లో సాగిపోతారు. ఇది మీరు గమనించాలి. నువ్వేమో ఆశీర్వాదం కోసం పరుగులేస్తుంటే వాళ్ళేమో శాపాలను ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? ఫౌండేషన్లో లోపం వచ్చినప్పుడు ఏమండి తప్పకుండా దానిని సరిచేసుకొని మరలా మొదటి ఫౌండేషన్లోనే మనం ఎప్పుడైతే నిలబడతామో, మొదటి విశ్వాసంలో ఎప్పుడైతే నిలబడతామో ఏమంటే అప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో ప్రారంభమవుతాయి. దేవునికి స్తోత్రం. అవునా కాదా? ఇప్పుడు యేసు ప్రభు నా కోసం మరణించాడు కాబట్టి యేసు ప్రభు నా కోసం మరణించిన కాడ నుంచే నేను అనుసరిస్తాను, చరిత్రతో నాకు సంబంధం లేదంటే ఎలా కుదురుద్దండి? గుర్తుపెట్టుకో, చరిత్రను గుర్తుపెట్టుకో, మొదటి స్థితిని గుర్తుపెట్టుకో. నీ కొరకు దేవుడు మొదట ఎలాగున ఆ అద్భుతమైన నడిపింపునిచ్చాడో గుర్తుపెట్టుకో. నువ్వు ఎలాగో దేవుని కొరకు మొదట్లో నిలబడ్డావో గుర్తుపెట్టుకో. కాలం మారే కొద్ది, మనుషులు మారే కొద్ది వాళ్ళను అనుసరిస్తూ ఉన్నావు అనుకోండి, నీ జీవితంలో జరగవలసిన డ్యామేజ్ చాప కింద నీరులాగా జరిగిపోతుంది. అప్పుడు ఎవరు చెప్పుకుంటావు? అప్పుడు ఎవరు నీకు దిక్కు? నువ్వు ఆశీర్వదించబడితేనేమో సమాజం కుళ్ళుకుంటుంది, నువ్వు సమస్యలు ఇరుక్కుపోతేనేమో సమాజం నవ్వుద్ది. నువ్వెవరినైతే వెంబడిస్తున్నావో ఆ సమాజమే ఏదో ఒక రోజున ఏలెత్తి చూపించిద్దనే వాస్తవం మరి ఎప్పుడు తెలుసుకుంటావు?
తెలుసుకోకపోతే డ్యామేజ్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఎంత పాకులాడినా ఉపయోగము లేదు ప్రియులారా. ఇక్కడ చరిత్ర మనం గమనించాలి. మోసం చేసావు, మాయ చేసావు, తండ్రి దగ్గర యాకోబు దీవెనలు అన్నీ పొందుకున్నాడు. నిజంగా ఏట మాంసం తీసుకొచ్చి వేసావు, తండ్రి ఇదిగో తిని నన్ను దీవించమంటే, అయ్యో నిన్ను దీవించడానికి నా దగ్గరికి ఒక్క దీవెన కూడా, ఆ దీవెనలన్నీ యాకోబు కొట్టకపోయాడయ్యా. నిన్ను దీవించడానికి నా దగ్గర ఒక్క దీవెన కూడా లేదయ్యా. నేను దేవుల్లోనే ఉన్నాను కదా, నేను దేవుని కొరకే పరుగులెడుతున్నాను కదా అనుకుంటావు నువ్వు. కానీ నీ మనసులో ఉన్న కఠినత్వం, నీ మనసులో ఆ మారణ జీవితం, నీ మనసులో సొంత నిర్ణయాలతో పరుగులెత్తే మనస్తత్వం నీలో ఎప్పుడైతే ప్రారంభమైందో, దుష్టుడు నీకు తెలియకుండానే ఏదో ఒక రూపంగా నీ కుటుంబంలో ప్రవేశించి నువ్వు బాగానే పరుగెత్తుతావు. ఆ దుష్టుని యొక్క డ్యామేజ్ నీ యజమానుల్లోనో నీ బిడ్డలలోనో చూపిస్తూ ఉంటాడు. లేదు, భారీగా నువ్వు పరుగెత్తుతావు, అది నీ తర్వాత వారిలో డ్యామేజ్ చూపిస్తూ ఉండొచ్చు. భర్తగా నువ్వు పరిగెత్తుతావు, నీ తర్వాత వారిలో డ్యామేజ్ చూపించవచ్చు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం కావాలని పరుగెత్తే ప్రతివారు కూడా ఏం జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు 2023 సంవత్సరాల క్రితం వచ్చి బలి అర్పణ అవ్వలేదు. ఆ బలి అర్పణకు సంబంధించిన సందర్భాలన్నీ కూడా ఆది కాండములో నుండే తెలియజేస్తూ వచ్చాడు. అర్థమైందా? అందుకే ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. రోమిలకు రాసిన పత్రికలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమైనా తెలుసా? మొదటి ఆదాము ద్వారా సంభవించిన పాపము ఎవరి ద్వారా కొట్టివేయబడిందంటే, కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు యొక్క త్యాగము ద్వారా కొట్టివేయబడింది. ఇక్కడ మీరు గమనించండి, మొదటి ఆదాము ద్వారా పాపం ప్రవేశిస్తే ఆ పాపం ఎవరి ద్వారా కొట్టివేయబడింది? కడపటి ఆదామైన యేసు ప్రభు ద్వారా కొట్టివేయబడింది. ఎడు చూసి వచ్చిన బలి అర్పణ మధ్యలో వచ్చింది కాదండి. ఎడు చూసిన బలి అర్పణ ఎప్పటి నుంచి వచ్చింది? ఆది కాలం నుండి బలి అర్పణ అనే అనుభవం ఆది కాలంలో నుండి వచ్చింది. ఈ అనుభవాలను గుర్తుపెట్టుకున్న వారు ఎలా ఉంటారు తెలుసా? స్టాండర్డ్గా ఉంటారు. ఏమండి, బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుల వలె ఉంటారు. ఈ అనుభవాలను మర్చిపోయి మధ్యలో వచ్చిన పోకడ, మధ్యలో వచ్చిన టెక్నాలజీని నువ్వు అనుభవించి నడవటం ప్రారంభిస్తున్నావు అనుకో, నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఇసుక మీద ఇల్లు కట్టిన విధంగా నువ్వు డ్యామేజ్ అయిపోతావు. దేవుని బిడ్డవే, మధ్యలో వచ్చింది. ఏమండి, నేను ఇంకొక మాట చెప్తున్నా. దేవుని శిష్యుడే ఎవరు? దేవుని శిష్యుడే ఎవరు? పేతురు. దేవుని శిష్యుడే, దేవునితో ఉన్నవాడే. కానీ యేసు ప్రభు సముద్రం మీద నుండి వస్తూ ఉంటే ఆ మిగతా వాళ్ళందరికీ ఆ వచ్చేది దయ్యమే అని మాటలు నేర్పింది ఎవరో? పేతురే. వినండి వినండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, ప్రభువా నేను నడిచి నీ యొద్దకు రావాలని ఆశగా ఉందయ్యా అని చెప్పి వాళ్ళందరికంటే గొప్ప వ్యక్తిగా, వాళ్ళందరికంటే దేవుని పట్ల మంచి విశ్వాసం కలిగిన వ్యక్తిగా, ప్రభువా నేను కూడా నీ యొద్దకు నీళ్ళ మీద నడిచి వస్తానయ్యా అన్న దేవుడు మళ్ళా. అర్థమైందా? యేసు ప్రభు దూరంగా ఉన్నప్పుడు పడవలో ఉన్న వాళ్ళందరినీ అమ్మో దయ్యం వస్తుందని అందరినీ బెదిరించింది పేతురే. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, అయ్యా నేను నీ యొద్దకు నీళ్ళ మీద నడిచి రావాలని నాకు ఆశగా ఉందా అన్నది కూడా పేతురే. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఏమన్నాడు తెలుసా? పేతురు ఏమనలా, ఏ మాట అనలేదు. పేతురు, నీ విశ్వాసం నిన్ను నడిపిస్తుంది, నీ అవిశ్వాసం నిన్ను ముంచివేస్తుంది అయ్యా, రా నడిచి రమ్మన్నాడు. మొదట్లో రెండు అడుగులు వేశాడు. ఆ తర్వాత దేవుని మీద గురి పెట్టుకోవడం వదిలిపెట్టాడు. ఆ శబ్దం ఈ శబ్దం విని భయాన్ని హృదయంలోనికి తెచ్చుకున్నాడు. ఈరోజు ఆ మాటలు ఈ మాటలు, ఆ సంగతులు ఈ సంగతులన్నీ ఏమీ ఎరగనప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, అన్నీ ఎరిగిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి అర్థం చేసుకొని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. చరిత్ర మన జీవితానికి ఆధారం, చరిత్ర మన విశ్వాసానికి ఆధారం, చరిత్ర మన భావితరాలకు మాదిరి. ఈరోజు చరిత్రను డ్యామేజ్ చేసి కొత్తగా నువ్వు ఏదో సృష్టించుకొని ఆశీర్వాదాలు పొందాలనే తపనతో ఉన్నావు అనుకోండి, ఏమండి దేవుడు దుఃఖిస్తాడు,
దేవుని ప్రణాళిక నీకు దూరం అయిపోతున్న సంగతి ఎవరికి తెలుసు? నీకు తెలియదు. నేను దేవునికి దగ్గర అవుతున్నాను అనుకుంటావు నువ్వు, కానీ దేవుని ప్రణాళిక నువ్వు దూరం అయిపోతున్నావు. ఏ దుష్టుడైతే నీలో నీ కుటుంబంలో ప్రవేశించుకోకుండా ఉండాలని నేను ఆశించానో అదే దుష్టుడు నీలోనికి నీ కుటుంబంలోనికి ప్రవేశించి డ్యామేజ్ మొదలుపెట్టాడు అనే సంగతి నీకు తెలిసేసరికే జరగవలసిన డ్యామేజ్ అంతా ఇక ఆ తర్వాత ఒక పాట గుర్తొచ్చింది. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. అంటే మొదటి స్థితిని ఎప్పుడైతే మనం కోల్పోతామో మధ్యలో వచ్చేది ఆశీర్వాదాలు అనుకుంటారు, కానీ కాదు, నీ పతనానికి ఆరంభాలు అనే వాస్తవాన్ని కూడా గమనిస్తూ రావాల్సిందిగా దేవుని పేరట నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆశీర్వాదం కావాలని ఈరోజు ఎంతమంది కోరుకుంటారు? ఎక్కడో ఎందుకంటే ఇక్కడ కూడిన వాళ్ళని అడుగుతున్నా, మీకు ఆశీర్వాదం కావాలని ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది కదా. మరి ఆశీర్వాదం ఊరికి రాదు. నేను ప్రారంభంలో ఇంకొక మాట చదివిచ్చా. రెండో ప్రశ్న అడుగుతున్నా. అక్కడ పరలోకములో గొర్రెపిల్ల దీపమే వెలుగు, మరి ఒక వెలుగు అక్కడ లేదు. ఆ గొర్రెపిల్ల వెలుగులో జీవితకాలం అంతా నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా? లేకపోతే పరలోకములో ఎంతమంది జీవించాలని, ఎంతమంది పరలోకాన్ని సంపాదించుకోవాలని ఆశ ఉంది అంటే అందరికి అర్థమైంది. కాబట్టి మీరు సమాధానం చెప్తారు. గొర్రెపిల్ల వెలుగులో ఎంతమంది ఉండాలని కోరుకుంటున్నారంటే మీకు అర్థం కాదు. గొర్రెపిల్ల శాశ్వతమైన వెలుగు ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. ఇప్పుడు మిమ్మల్ని రెండో ప్రశ్న అడుగుతున్నా, పరలోకం కావాలని ఎంతమందికి ఆశ ఉంది? అందరికి ఉంది కదా. అది ఎక్కడ దొరుకుద్ది? మనిషి దేహం వదిలిపెట్టిన తర్వాత పరలోకం దొరుకుద్ది. అది కావాలని మన అందరికి ఆశ ఉంది. వెరీ గుడ్. భూలోకంలో దీవెన కావాలని ఎంతమందికి ఆశ ఉంది? అందరికి ఆశ ఉంది. కానీ ఇక్కడ లాస్ట్ పాయింట్ చెప్తున్నా, భూ సంబంధమైన దీవెనకి పరలోకానికి మధ్యలో ఒక అద్భుతమైన సందర్భం ఉంది. అదేంటో తెలుసా? దేవుని త్యాగము. ఏంటది? దేవుని త్యాగం. దేవుని త్యాగాన్ని మరిచిన వారు భూ సంబంధంగా దీవెనలు నువ్వే పొందుకుంటున్నావు అనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బొట్లు పెట్టుకున్న వాళ్ళు పొలాలు కొనట్లేదా? ఇక్కడ నుంచి ఇక్కడ బొట్లు పెట్టుకునే వాళ్ళు భూములు కొనట్లేదా? ఇక్కడ నుంచి ఇక్కడ బొట్లు పెట్టుకునే వాళ్ళు పిల్లలు కంటలేదా? ఇక్కడ నుంచి ఇక్కడ బొట్లు పెట్టుకున్న వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోవట్లేదా? గమనించండి. భూ సంబంధమైన దీవెన దేవుడు కాదండి. ఎవరు ఇవ్వగలరో చెప్పండి. ఎవరు ఇవ్వగలరో? డాక్టర్ గారు 2 గిఫ్ట్లు నువ్వే పొందావు అని నేను ఇచ్చింది ఏమీ లేదు, కానీ సరి అయిన సమాధానం చెప్పటమే గిఫ్ట్. ఏమండి, ఏం చెప్పా ఇప్పుడు నేను? ఏం సమాధానం చెప్పారు మీరు? భూలోక సంబంధమైన దీవెన యేసు ప్రభువే ఇస్తాడని కాదు. భూలోక సంబంధమైన దీవెన అన్ని శక్తులు ఇస్తాయి. గుర్తుపెట్టుకోండి, అన్ని శక్తులు ఇస్తాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ కోసం మరణించి నీకు పరలోకాన్ని సిద్ధపరిచేది మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. సభలు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. అలాగే నీ కోసం రక్తం చిందించింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. కాబట్టి ఆయన త్యాగాన్ని నువ్వు ఎప్పుడైతే మర్చిపోకుండా ఉంటావో నీ మొదటి స్థితిని నువ్వు ఎప్పుడు మర్చిపోవు. ఎందుకంటే ఆయన త్యాగాన్ని నువ్వు మర్చిపోనప్పుడు, నీ మొదటి స్థితిని నువ్వు మర్చిపోనప్పుడు దీవెన నీకు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు తప్పకుండా దేవుడు ఆ దీవెన అనుగ్రహిస్తాడు. నిన్ను కాదని దీవెన వెళ్ళదు. ఎందుకు పరుగులెత్తటం తప్ప? ఏమంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఎవడైతే తన ఆత్మను కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడో దేవుడు తప్పనిసరిగా వారికి దీవెనలు ఇస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట ఏంటో తెలుసా? లోకానుసారమైన మాట, పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీరు తాగేవాడే గొప్పవాడు. అలాగే దేవుని దీవెన కూడా అంతే ప్రియులరా. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనుషులు అన్యాయస్తులు కావచ్చు, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈరోజు సేవకులు ఉన్నారు, ఇక్కడికి వస్తేనే నువ్వు దీవించబడతావు అంటారు. అది అన్యాయం, అది తప్పు.
కానీ గమనించండి, నువ్వెక్కడున్నా దీవించబడతావు. ఎప్పుడో తెలుసా? చరిత్ర జ్ఞాపకం చేసుకొని, దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుని మీద ఆధారపడినప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు దీవించబడతావు. ఆ సమయం వరకు నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకమైనటువంటి ఆ సమయం వరకు ఎదురు చూసిన వారు దీవించబడతారు. ఖచ్చితంగా ఎదురు చూడని వారు కూడా దీవించబడతారు. కాకపోతే నీకేమో సాక్ష్యం ఉండదు. నమ్మకంగా దేవుని మీద ఆధారపడి నిలకడగలిగి ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు. తగిన సమయం వచ్చినప్పుడు ఆ దేవుని పొందిన వాళ్ళకేమో సాక్ష్యం ఉంటుంది. వీళ్ళ కుటుంబాల్లోనికేమో సంహారికుడు జరబడడం, ఏమండి, వాళ్ళ కుటుంబాల్లోనికేమో తెలియకుండానే సంహారికుడు జరబడుతూ ఉంటాడు అనే వాస్తవాన్ని గమనిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. గమనించండి, ఇంటికి గట్టిగా తాళం వేసుకున్నావు, నీ ఇంటి దగ్గర ఏమండి నీ పని చేసుకుంటున్నావు. ఉదాహరణ చెప్తున్నాను, నీ ఇంటికి గట్టిగా తాళం వేసుకున్నావు, ఇంట్లో వదిలిపెట్టి ఊరు వదిలిపెట్టి పోయావు. దుష్టుడు వచ్చి తాళం పగల కొట్టడానికి ఏ ఇంట్లోనికి వెళ్ళి దుష్టుడు తాళం పగల కొట్టడానికి తేలిగ్గా ఉంటుంది? తాళం వేసావు, కానీ నువ్వు దగ్గరలోనే ఉన్నావు. అమ్మో, అక్కడ తాళం వేసారులే కానీ అక్కడ ఎవరున్నారు? ఆ ఇంట్లో మనుషులు కనపడుతూ ఉన్నట్టుంది అని చెప్పి దుష్టుడు ఏం చేస్తాడంటే పక్కకి వెళ్తాడు. కానీ తాళం వేసావు, ఇంతలా బుర్ర, బ్యాంకి బుర్ర వేసావు, అసలు ఆ ప్రాంతంలోనే లేవు, యాడికి పోయావో తెలియదు. దొంగోడు తేలిగ్గా తాళం పగల కొట్టడానికి అవకాశం ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? ఆత్మీయంగా పోల్చుకోండి, దేవుని కొరకు నిలబడండి. మొదటి స్థితిని మరలా మీ జీవితంలో పునర్నిర్మాణం అయ్యే విధంగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని దేవుని కొరకు నిలబడండి, దిద్దుబాటు చేసుకోండి. ఖచ్చితంగా భూ సంబంధమైన దీవెన తగిన సమయం వచ్చినప్పుడు మీకు అనుగ్రహించబడుతుంది. అలాగే పరలోకములో దేవుడు నీ కొరకు ఇవ్వాల్సిన స్థలాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమన్నాడు? మీ హృదయములను కలవరపడనియొద్దు, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికే వెళ్తున్నాను. గమనించండి, భూలోకంలో దేవుడు చేసిన త్యాగాన్ని ఎవరైతే మరవకుండా ఉంటారో భూ సంబంధంగా దీవించబడతారు. ఏమంటే భూలోకంలో ఆయన చేసిన త్యాగాన్ని ఎవరైతే మరవకుండా ఉంటారో వారికి పరలోకంలో కూడా గొప్ప వెలుగు, అలాగే గొప్ప అద్భుతమైన ఆనందంతో కూడిన ఆయనతో కలిసి జీవించే గొప్ప జీవితాన్ని అనుభవిస్తారు, సంపాదించుకుంటారని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. శోధన నీ కుటుంబాన్ని అటాక్ చేస్తుందని నీకు అర్థమైనప్పుడు వెంటనే నువ్వేం చేయాలి? ఉపవాస ప్రార్థన ప్రకటించుకోవాలి కుటుంబంలో. కనుక ప్రియులారా, ఎవరైతే ఈ పద్ధతులను అనుసరిస్తారో దుష్టుడును తరమగొట్టవచ్చు, అద్భుతమైన దేవుని పొందటానికి అనుమతిని నువ్వు పొందవచ్చని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. ఈ అనుభవాలలో మనం ముందుకు కొనసాగటానికి గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చిన ప్రభు అద్భుతమైన ఆయన ప్రణాళికలలో మనలో నిలబెట్టి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ప్రభా, ఎన్నో విలువైన మాటలు నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు కొందనాలు. ఎత్తబడిన నీ మాటలు ఇదిగో ప్రభా, ఈ లైవ్ ద్వారా ఆలకిస్తున్న బిడ్డలకు, కూడి నీ మాటలు వింటున్న ప్రియులకు, సర్వ ప్రపంచానికి అద్భుతమైన దీవెనకరంగా మార్చి నడిపిస్తూ రమ్మని ప్రార్థన చేయొచ్చు. ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థన చేయొచ్చు. మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.